సార్ కొంచెం వెనక్కి సార్ ఏదైనా ఒక మంచి చట్టం ప్రజలకు ఉపయోగపడే చట్టం వచ్చిందంటే అది ఉపాధి హామీ చట్టం 2005. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలు నాయకులు దోచుకునే విధంగా ఈరోజు ఉపాధి హామీ పనులను వెండార్ల పేరుతో పార్టీ కార్యకర్తలకు అప్పచెప్పి వారి కాంట్రాక్టర్లకు అమ్ముకుంటూ ఈరోజు నిధులను దోచుకోవడం జరుగుతుంది. దీనిపై ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మేము పోరాటం చేయడం జరిగింది. ఇది ప్రజా విజయంగా హైకోర్టు కూడా ఈరోజు వెండార్లు అన్నవారితో కాంట్రాక్టర్లు చేయకూడదు, వెంటనే దీన్ని ఆపాలని, అలాగే ఏదైతే ఉపాధి హామీ చట్టంలో చెప్పిందో 50% పంచాయతీల ద్వారా మిగతా 50% మండల పరిషత్తుల ద్వారా ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా విజయం. ఈరోజు ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయాలని, ఈ చట్టాన్ని కాపాడాలని, ప్రజలకి ఈరోజు ఉపాధి హామీ పనులను ఏదైతే చట్టం ద్వారా ఇవ్వబడి ఉన్నాయో ఆ రకంగా అమలు చేయాలని ఈరోజు మేము కోరడం జరిగింది. కలెక్టర్ గారు పరిశీలించి దీన్ని అమలు చేస్తామన్నారు. ఈ ఒక వారం రోజుల్లో ఇది అమలు కాని పక్షంలో మరలా దీన్ని న్యాయ పోరాటం చేసి ఇది ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పార్టీ తరఫున అసోసియేషన్ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.